హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వెల్కమ్ టు రుషికా డిజైనర్స్. ముందుగా క్లాత్ని అయితే ఇలాగ 4 మడతలుగా అయితే వేసుకోండి హ్యాండ్స్ కటింగ్ కోసం. ఓకేనా? 4 మడతలుగా వేసి సాఫ్ట్గా ఇలాగా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా 4 మడతలుగా వేసుకోండి. క్రాసెస్ ఉంటే కట్ చేసుకోండి. కింద అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఖర్చు కొరకు. ఓకేనా? మార్క్ చేసుకొని ముందుగా బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చూపించాను కదా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో అన్నది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని హ్యాండ్ చంక రౌండ్ కొలుచుకోండి. చంక రౌండ్ ఎంత వచ్చిందో ఖర్చుతో కలిపి చూడండి. 10 ఇంచులు అయితే వచ్చింది. ఈ 10 ఇంచుల్లో ఒకటి మైనస్ చేసుకొని 9 ఇంచులు అయితే ఒకటి మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 9 ఇంచులు. ఈ 9 ఇంచుల్ని హ్యాండ్ యొక్క వెడల్పు కొరకు మార్క్ చేసుకోండి. మనకి 9 ఇంచులు అయితే క్లాత్ లేదు కదండి, మనకి జాయింట్స్ అయితే పడతాయి. ఓకేనా? ఈ 9 ఇంచుల్లోనే 1.5 ఇంచు ఖర్చు కలిపి మనకి 9 ఇంచులు అనమాట. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్ ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ యొక్క పొడవు ఎంతో పెట్టుకోండి. ఎంత వస్తే అంత మార్క్ చేసుకోండి. ఓకేనా? ఖర్చుతో ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు కొరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు టేప్తో కొలుచుకోండి ఎంత వచ్చిందో. ఓకేనా? 12 ఇంచెస్ అయితే వచ్చింది. అదే 12 ఇంచెస్ చివరన కూడా ఇంకో మార్క్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నవి స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసాక మనకి హ్యాండ్ యొక్క వెడల్పు 9 ఇంచులు అనుకున్నాం కదా. ఈ హ్యాండ్ యొక్క వెడల్పులోనే ఖర్చు కలిపి మనకి 9 ఇంచులు 1.5 ఇంచు ఖర్చు కదా. ఆ ఖర్చు అయితే మార్క్ చేసుకోండి. 1.5 అర్థమవుతుంది కదా. చివర 1.5 ఇంచులు ఖర్చు అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా? హ్యాండ్ ఆర్మ్ డౌన్ ఎంత వచ్చిందో చూడండి. 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా? ఈ 2.5 ఇంచులు 9.5 వెడల్పై తీసుకున్నాం కదా. 1.5 ఇంచు ఖర్చు. మళ్ళీ చూడండి, అర్థమైంది కదా. 2.5 ఇంచులు 1.5 ఖర్చు కొరకు తీసుకున్న రెండు కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైన లైన్ వైపు 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. తర్వాత 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు 1.5 ఖర్చు దగ్గర నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా. అక్కడ స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. అర్థమైంది కదండి. ఈ 1.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మార్క్ చేసుకోండి. చిన్న కర్వ్ అయితే లైట్గా దింపండి, కర్వ్ షేప్ వచ్చేలాగా. ఓకేనా? అర్థమైంది కదండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ యొక్క లూజ్ అయితే కొలుచుకోండి. ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోండి. ఓకేనా? ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసారు కదా. అలా మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ అయితే ఖర్చుకు మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఎక్కడైతే మనం 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకున్నామో అక్కడ హ్యాండ్ లూజు మార్క్ చేసుకోండి. ఇక్కడ జాయింట్ అయితే పడుతుందండి. ఎక్స్ట్రా మార్జిన్కి జాయింట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది అన్నమాట. ఓకేనా? అప్పుడు జాయింట్ వేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మనం మధ్యలో అయితే ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి.
ఇది స్టిచ్చింగ్ దగ్గర మనం మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకోవడానికి అయితే టక్స్ అయితే ఇచ్చుకోండి. ఓకేనా. ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని అయితే ఇలాగ తీయండి. ఫ్రంట్ అయితే లోతు తీయాలి కదా హ్యాండ్. ఇలా హ్యాండ్ లోతు తీయడం వల్ల ముడతలు అనేవి రాకుండా ఉంటాయి, అందుకొరకండి. ఓకేనా. మనం 1.5 ఇంచులు అయితే ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఇక్కడ మనం ఖర్చు మార్క్ చేసుకున్నాం కదా 1.5, అక్కడ వరకు కూడా ఎంత వచ్చిందో కొలుచుకోండి. 6.35 ఇంచులు అయితే వచ్చింది. ఈ 6.35 ఇంచుల్ని సగానికి ఫోల్డ్ చేయండి, ఎంత వచ్చిందో చూడండి. ఓకేనా. ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3.4 ఇంచులు అయితే వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ 3.4 ఇంచులు ఇలా మధ్యలోకి అయితే మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకోండి. ఓకేనా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. అక్కడ మాత్రం సన్నంగా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నాం అక్కడ చిన్న టక్స్ అయితే ఇవ్వండి. ఇది మనకి ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట. ఓకేనా. ఇది మనకి ఫ్రంట్ వైపు అయితే రావాలి. వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో మీకు వివరంగా చెప్పాను. ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.